నమస్కారం అండి. పూర్వం వ్యవసాయం చేయాలంటే నాగలి కంపల్సరీగా ఉండాల్సిందే. ఆ నాగలి అడవిలో చెట్లు కొట్టుకొచ్చి వడ్రంగికిచ్చి చెక్కతో నాగలి తయారు చేసేవాళ్ళు. కానీ గత 10 సంవత్సరాల నుంచి ఈ ఇనప నాగలనేది రైతులు వాడటం జరుగుతుంది. అయితే ఈ నాగలి రేటు ఎంతుంటుంది? దీని కెపాసిటీ ఎంతుంటుంది? అనేది తెలుసుకుందాం అనేసి నేను ఈ నాగలి తయారు చేస్తున్న షాప్‌కైతే వచ్చాను. ఈ షాప్‌లో అసలు ఈ నాగలి ఎలా తయారు చేస్తారు? ఏంటి అనేది వాళ్ళని అడగటం కూడా జరిగింది. నాగలి రేట్ ఎంతుంటుంది? మనం ట్రాక్టర్ వెనక నాగలి ఎంతో చూస్తూ ఉంటాము. దాని కాస్ట్ ఎంతుంటుంది? అనేసి కూడా వాళ్ళని అడగటం జరుగుతుంది. ఇదైతే వచ్చేసి 80,000-90,000 వేలు ఉంటుందంటున్నారు వాళ్ళు. ఈ 80,000-90,000 వేలు కూడా ట్రాక్టర్ కెపాసిటీని బట్టి, ఆ కెపాసిటీ ఎంత లాగగలుగుతుందో అలాగే విధానం బట్టి దాన్ని తయారు చేస్తున్నారు. ఇది నాగలి తయారు చేసే షాప్ అండి. ఈ నాగలి తయారు చేసి ఇక్కడ చూడండి, పెద్ద ఇనుప ముక్కల్ని బోల్టులు పెట్టేసి తయారు చేస్తున్నారు. ట్రాక్టర్ కెపాసిటీని బట్టి తయారు చేస్తారు. ఇదేంటి అసలు ఇది? నాగలి అంటారు. నాగలి అంటే ట్రాక్టర్ వెనక నాగలి. ఎంత పడుతుంది ఇది? రేట్ ఎంత? ₹1,00,000 ఉంటుంది, 70,000 ఉంటుంది, 80 రూపాయలు ఉంటుంది, 80,000 ఉంటుంది. అంటే ట్రాక్టర్ కెపాసిటీని బట్టి ఇక్కడ మనం కెపాసిటీని బట్టి మీరు తయారు చేస్తారు. కెపాసిటీని బట్టి మీకు ఎంత పడుతుంది ఇదంతా? ఎన్ని సంవత్సరాలు గ్యారెంటీ ఇస్తారు? గ్యారెంటీ అంటే గ్యారెంటీ అంటే ఇవ్వరని కాదు, గ్యారెంటీ ఇబ్బంది ఏం లేదు. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఈ వ్యాపారం? మా వాళ్ళు వచ్చేసి 10 నుంచి చేస్తున్నారు. మీకు మరి లాభం అడిగాను ఆ లెక్కలు ఓనని అడిగాను. నన్ను అడిగితే నేను వర్కర్. ఇది ఒకటేనా, ఇంకేమైనా తయారు చేస్తారా? రైతు పని చేస్తున్న ప్రతి పరికరం గురించి మీకు తెలియచేయాలని నా ఆలోచన. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.